హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం రైల్వే ఉద్యోగులకు సంబంధించిన ఒక మంచి వార్త గురించి అయితే తెలుసుకుందాం. అదేంటంటే కేంద్ర మంత్రివర్గం రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ను ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 1866 కోట్ల రూపాయలను 10,91,000 నాన్ గజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్గా అయితే అందనుంది. అంటే గరిష్టంగా ఒక్కో ఉద్యోగికి 17,951 రూపాయలు అయితే బోనస్ గా అందనుంది. ఈ బోనస్ అనేది రైల్వే ఉద్యోగులకు ఎందుకు ఇస్తారు అని దాని గురించి ఎందుకు తెలుసుకుందాం. 2024-25 సంవత్సరానికి రికార్డు స్థాయిలో 1617 మిలియన్ల టన్నుల సరుకుని రవాణా చేయడంలోను మరియు 7.3 బిలియన్ల ప్యాసింజర్ను వారి గమ్యస్థానానికి చేర్చడంలో ఈ రైల్వే ఉద్యోగుల యొక్క పనితీరు చాలా గొప్పగా ఉంది. సో వీరి కష్టానికి గుర్తింపుగా మరియు మరింత పనితీరును కనపరచడానికి ప్రోత్సాహంగా ఈ బోనస్ని అయితే చెల్లిస్తారు. ఇది రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్కి అయితే వర్తించదు. ఇలాంటి రైల్వే అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.